హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. తమన్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. అయితే ఫస్ట్ షో నుంచే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ అయితే వచ్చేసింది అనమాట. కొంతమంది యావరేజ్ అంటే, కొంతమంది బిలో యావరేజ్ అని, కొంతమంది ఫ్లాప్ అని, కొంతమంది డిజాస్టర్ అని, కొంతమంది అజ్ఞాతవాస ఎక్కువ అని చెప్పేసి చెప్పారనమాట. అయితే వచ్చిన టాక్ వేరు, వస్తున్న కలెక్షన్ వేరనమాట. బిభత్సమైన కలెక్షన్ అంటే సూపర్ హిట్ అయిన సినిమాకి ఏ రకమైన కలెక్షన్ వస్తుందో గుంటూరు కారం మూవీకి అదే స్థాయిలో కలెక్షన్ అయితే రాబడుతుందనమాట. ఈ చిత్రం రిలీజ్ అయ్యి 5వ రోజుకి 100 కోట్ల ప్లస్ షేర్ కలెక్షన్ రాబట్టినట్లుగా మూవీ యూనిట్ వాళ్ళైతే అఫీషియల్గా ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. రీసెంట్గా అంటే ఫస్ట్ వీక్కి 212 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్లుగా మరొక పోస్టర్ని కూడా రిలీజ్ చేశారనమాట. అయితే వెబ్సైట్లో వస్తున్న కలెక్షన్ వివరాలకు వస్తే 7వ రోజుకి చిత్రం 100 కోట్ల ప్లస్ షేర్ కలెక్షన్ రాబట్టిందనమాట. అంటే మూవీ యూనిట్ వాళ్ళ యొక్క లెక్కలకి, వెబ్సైట్ వాళ్ళ యొక్క లెక్కలకి జస్ట్ 7 కోట్లు తేడా అయితే ఉందన్నమాట. ఎలా అనుకున్నా సరే రేపు ఎల్లుండో ఈ 2 రోజులు వీకెండ్ కాబట్టి ఈ 2 రోజుల్లోనే చిత్రం బ్రేక్ ఈవెన్ అయిపోతుందన్నమాట. ఆ స్థాయిలో కలెక్షన్ అయితే వసూలు చేస్తుందన్నమాట. అంటే మూవీ యూనిట్ వాళ్ళ యొక్క లెక్కల ప్రకారంగా చూస్తే 5వ రోజుకి చిత్రం 100 కోట్ల ప్లస్ షేర్ కలెక్షన్ కాబట్టి 6, 7, 8 ఈరోజు 8వ రోజు అనమాట. 9, 10 అంటే ఆదివారానికి గల్లా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయిపోవటం ఖాయంగా కనిపిస్తుంది అనమాట. ఆ స్థాయిలో కలెక్షన్ అయితే రాబడుతుంది. మరి చూడాలి లాంగ్ రన్లో ఈ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనేది. వచ్చిన టాక్ ఏంటి, వస్తున్న కలెక్షన్స్ ఏంటి, ఇది కదా మహేష్ బాబు యొక్క సత్తా అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.